మేడం రుణమాఫీ గురించి ప్రోగ్రామ్ చేయండి. ఎస్, తప్పకుండా రుణమాఫీ గురించి ప్రోగ్రామ్ చేయండి. 5 లక్షల మంది ఆల్రెడీ ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో నేను మాట్లాడుతున్నా. రుణమాఫీ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాదాపు ఇంకా 5 లక్షల మందికి పైగా రుణమాఫీ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా నేను చెప్పేది 5 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ నిన్న ప్రజాభవన్కి వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. అంటే వాళ్ళు రుణమాఫీ అడగద్దు, రుణమాఫీ చేయరు, వాళ్ళు అడగద్దు, వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళు ఒకవేళ అడగడానికి వస్తే అరెస్ట్ చేస్తారు. ప్రజాభవన్ ఉందే వాళ్ళ బాధ చెప్పుకోనీకి. మరి ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? రైతులను అరెస్ట్ చేసుడేంది? సో రుణమాఫీ కాదు, రైతు బంధు వేస్తానన్న రైతు బంధు కూడా ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి 5,000 రూపాయలు 5,000 రూపాయలే వేయలే. ఇంకా వీళ్ళు మేనిఫెస్టోలో 15,000 రూపాయలని పెట్టారు. ఆ 15,000 రూపాయలు కాదు కదా, 5,000 రూపాయలు కూడా వేయలేదు. సో దాని పేరేదో రైతు భరోసా అని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా వేస్తలేదు. ఇంకా 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 మట్టి పూసి మామిడికాయ చేస్తుంది. రైతులకు క్లియర్గా నోట్లో మట్టి కొట్టిందని తెలుస్తూ ఉన్నది. చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అలసి సొలసిపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఒక తాటిపైకి వచ్చి నిన్న ప్రజాభవన్కి వస్తే అక్కడ కూడా ఇబ్బంది పెట్టినారు. ఇంకోటి, ఇక్కడ కుటుంబ కలహాలు కూడా వచ్చినాయి. ఎందుకని? ఈ రుణమాఫీలా కుటుంబానికి ఒక్కడికే రుణమాఫీ అన్నారు. ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు వంచేస్తారు. అంటే అన్నకి 5 ఎకరాలు, తమ్ముడికి 5 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే అన్నకు 1 ఎకరం, తమ్ముడికి 1 ఎకరం. అన్నకు వస్తే తమ్ముడికి రాలే, తమ్ముడికి వస్తే అన్నకు రాలే, తండ్రికి వస్తే కొడుకుకి రాలే, కొడుకుకి వస్తే తండ్రికి రాలే. ఇక్కడ ఈ రుణమాఫీ గురించి ఇళ్ళల్లో కొట్టుకుంటున్నారు. సో ఇటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. చెవులో దూది పెట్టుకొని పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతిరోజు మొత్తుకుంటున్నాం. ఇది మాత్రమే కాదు, నాకు ఒక లెటర్ వచ్చిందనమాట. సో ఈ సందర్భంగా నేను చదువుతా ఈ లెటర్ని. ఎస్, మా ఆఫీస్కి లెటర్ వచ్చింది. ఎవరు? ఫ్రమ్ టి రమేష్ గారు రాసినారు. శ్రీయుత గౌరవనీయులైన మానవ హక్కులకి పంపించింది, మాకు కూడా పంపించినారు అనమాట. మన తెలంగాణలో నిరుద్యోగ యువత బాధలు చాలా ఉన్నాయి, తమరికి తెలియనివి కావు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. మొన్న మార్నింగ్ న్యూస్లో నేను మాట్లాడినా. కేసీఆర్ గారు ఏదైతే 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెంచినారో, తద్వారా యువత ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు లేట్ అవుతుంది. సో ఇది తీసేసి 58 సంవత్సరాల వరకే కావాలి, ఒక జీవో తీసుకురండి అని చెప్పి కూడా నేను అడిగిన. సో దీనికి మద్దతు పలుకుతూ పోలు కూడా పెట్టినాం మనం. పోలు కూడా ఎస్ 55 సంవత్సరాల వరకే రిటైర్మెంట్ పెట్టాలని చెప్పి పోల్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ దాని గురించి కూడా మనకి ఇక్కడ మానవ హక్కులకి లెటర్ రాయడం జరిగింది. సో ఉద్యోగములో మరియు మేము నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం. మా పని హక్కు కొరకు తమరు ప్రభుత్వానికి సలహా ఇవ్వగలరు. ఉద్యోగ విరమణ వయస్సు తగ్గించగలరు. వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలి. ముఖ్యంగా ఇందులో 2 ఉన్నాయండి. ఒకటేమో ఉద్యోగ అవకాశాలు యువతకు రావట్లేదు, చాలా నిరుద్యోగ సమస్య ఉంది. సో 61 సంవత్సరాలకు ఏదైతే రిటైర్మెంట్ పెంచినారో అది కుదించి 58 సంవత్సరాలు చేయాలని ఒకటి. వికలాంగుల రేవంత్ రెడ్డి గారు కనబడుతుందా మీకు? జూమ్ పెట్టు. వికలాంగులకి పెన్షన్ వస్తలే. ఒక వికలాంగుడు రాసిండి ఇది. ఓకే, ఇక చూడండి, మాకు వచ్చింది ఇది రిజిస్టర్ పోస్ట్. ఇది మన ఏమంటారు, పోస్ట్ వచ్చింది. టి రమేష్ అనే వ్యక్తి రాయడం జరిగింది. సో ఇక్కడ ఏం రాసిందంటే, వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలి, కానీ మట్టి కొడుతున్నారు, మా నోట్లో మట్టి కొడుతున్నారు. సో ఇక్కడ కొంచెము ప్రింట్ సరిగ్గా పడలేదు, జిరాక్స్ కాపీ పంపించారు. ఎస్, అవయవాలు ఉంటేనే, ఎస్ ఇక్కడ మీరు వినాలి దయచేసి, అవయవాలు ఉంటేనే జీవితం, అంటే బతుకు తెరువు కష్టమవుతున్నటువంటి ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు వినబడుతోందా? మీకే చెప్పేది. అవయవాలు ఉంటేనే బతుకు తెరువు కష్టమవుతున్నటువంటి ఈ రోజుల్లో అవయవాలు లేని మాలాంటి వాళ్ళకి ఇంకా వికలాంగుల పెన్షన్ వేయట్లేదు.
తక్షణమే వికలాంగులకు పెన్షన్ ఇవ్వగలరు. ఇట్లు నిరుద్యోగ సమితి నిజామాబాద్ కార్యదర్శి టి రాముల నుంచి వచ్చింది ఈ లెటర్. నిజామాబాద్ కార్యదర్శి రాములు గారి నుంచి ఈ లెటర్ మనకి రావడం జరిగింది మన ఆఫీస్కి. అయితే నేను అడిగేది ఏంటంటే, కరెక్టే కదా, అవయవాలు ఉంటేనే బతకడం కష్టమైనటువంటి ఈ రోజుల్లో అవయవాలు లేని వాళ్ళకి మీరు ఇంకా పెన్షన్లు వేస్తలేరు. ఎంతవరకు కరెక్ట్? వికలాంగుల పెన్షన్ రావట్లేదండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది ఆఫీసులకు ఫోన్లు చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ రావట్లేదు. పైగా వికలాంగుల పెన్షన్ అప్లై చేద్దామని కొత్త వాళ్ళు పోతే ఏమడుగుతున్నట, వికలాంగుల సర్టిఫికేట్ తీసుకురాపో, అది తీసుకురాపో, ఇక్కడ కాదు ఎంఆర్ఓ ఆఫీస్కి పో, అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పో అని చెప్పి వికలాంగులను తిప్పించుకుంటున్నారు సార్. సో వికలాంగుల పెన్షన్ వస్తలేదు, ప్లస్ కొత్త వికలాంగులు ఏమైనా అప్లై చేద్దామన్నా అటు ఇటు తిప్పించుకుంటున్నారు. ఆయన వికలాంగుడు అని చెప్పి బహిరంగ కనబడుతున్నా మళ్ళీ సర్టిఫికేట్ అట. కొంచెం కూడా మానవత్వం చచ్చిపోయింది రేవంత్ రెడ్డి గారికి. క్లియర్గా తెలుస్తుంది. నువ్వు పెన్షన్లు ఇవ్వవు, రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చేయవు, పెట్టినా ఏదో కండిషన్స్ పెడతావు. మరి ఏం పరిపాలిస్తున్నావు ఆ ప్రభుత్వాన్ని? ఏం పరిపాలిస్తున్నావు? దొంగ చేతికి తాళాలు ఇచ్చినావు. అన్ని లూప్హోల్సే. కోతి కొబ్బరి చిప్పించినట్టు అయింది. ఏ నిరుద్యోగుల వల్ల అయితే ఈ రోజున 2% ఓటింగ్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అదే నిరుద్యోగులు పొట్టు తిడుతున్నారు. నేను పొట్టు తిడుతున్నారు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే మానవతా దృక్పథంతోనన్నా ఇయ్యి. అసలు నాకు అర్థం కాక అడుగుతా, 90,000 కోట్లు 80,000 కోట్ల నుండి 90,000 కోట్లు అప్పు చేసిండంట రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏం చేసినవయ్యా నువ్వు ఆ 90,000 కోట్లు? నాకు అసలు అర్థమైతే లేదు. ఈ 90,000 కోట్లు ఢిల్లీకి హైదరాబాద్ గల్లీకి తిరగడానికి అయిపోయినాయా? సంక్షేమ పథకాలు మీరు వచ్చినప్పటి నుంచి దేనికి ఎంతెంత ఖర్చు పెట్టినావు? నాకు తెలిసి ఉచిత ఆర్టీసీ తప్ప వేరే ఏమి ఇచ్చినావు? ఎవరు చూడు పెన్షన్ రాలేదంటుండ్రు, ఎవరు చూడు వికలాంగ పెన్షన్ రాలేదంటుండ్రు, లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్ రాలేదంటుండ్రు, లేకపోతే మా ముసలవ్వలకి కూడా పెన్షన్ రాలేదంటుండ్రు, లేకపోతే రైతు బంధు ఇంకా ఎవరికి పడలేదు. పొట్టు మొత్తుకుంటున్నాను రైతు బంధు పడలేదని. రుణమాఫీ సగం మందికే చేస్తేవి, ఒకరిద్దరికి చేసి అందరికీ చేసినామని డప్పు కొట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఏం చేసినావు? ఈ 60-70 కోట్ల అప్పు వచ్చినప్పటి నుంచి ఏం చేసినావు? ఇవన్నీ అడిగితే మాకు మండుతుంది. సక్కా మొన్న ఇడ్లీ వడ అమ్ముకునేటోళ్ళని ఏమో అన్నాడు, మళ్ళీ కుమారి ఆంటీ పైసలు ఇస్తే తీసుకున్నాడు, అంతేనా? హైదరాబాద్లో ఎంతమంది అడుగునా పోలీస్ వాళ్ళు ఎందుకు అక్క? ఓకే, గుడ్ మార్నింగ్ సిస్టర్. పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు కేటీఆర్ గురించి. అవునా? మస్తు సార్లు మాట్లాడినాం, బరాబర్ మాట్లాడతాం. ఇంకోటేమో కామెంట్ పెట్టండి ఇక్కడ, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడకు, ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, నువ్వు ఇప్పుడు చిట్టినాయుడు గురించి మాట్లాడు, వాడి డైవర్షన్ పాలిటిక్స్ చూడు. బరాబర్ మీరన్న చిట్టినాయుడు గురించి కూడా మాట్లాడబట్టే ఆయనకి ఎక్కడ లేని ఆవేశం మండి యూట్యూబ్ అని మాట్లాడిండు మొన్న. నువ్వు చూడు ఫస్ట్. బరాబర్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాం, కేటీఆర్ గురించి మాట్లాడతాం, కేసీఆర్ గురించి కూడా మాట్లాడతాం. కేసీఆర్ గురించి ఏం మాట్లాడినాం? ఎందుకు బయటికి వస్తాడని మాట్లాడినాం. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఇందులో ఉన్నది ఉన్నట్టు బరాబర్ చెప్తాం. వాస్తవం కాదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నారు? ఈ రోజున ప్రభాకర్ రావు అమెరికా నుండి ఎందుకు వస్తలేడు? ఎవరు కమ్ముడు పోయిండ్రు? దీని వెనకాల ఎవరున్నారు ఫోన్ ట్యాపింగ్లో? అందరికీ తెలుసు. ఎందుకన్నా మాట్లాడతారు మీరు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ మీ పార్టీ కాబట్టి వెనకేసుకురావాలా? చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎవరికైనా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ శిక్ష పడాల్సిందే. అది ఐఏఎస్లు అయినా, ఐపీఎస్లు అయినా, కేటీఆర్ అయినా, ఎవరైనా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే బీజేపీ నాయకులైనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంత ధైర్యంగా ఈ ప్లాట్ఫామ్లో నించొని మాట్లాడుతున్నామంటే ఆషామాష అనుకున్నారా? ఏం ప్రూఫ్లు లేనివే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? మా మీద డిఫమేషన్ లేస్తే మేము ప్రూవ్ చేసుకోవాలి కదా కోర్టులో. ప్రూఫ్లు అక్కడ ఇస్తాం, బరాబర్ ఇస్తాం. బహిరంగంగా ఒక లైవ్లో ఇక్కడ నించొని మాట్లాడడం అనేది ఆషామాషి కాదు. ఒక వీవీఐపీ గురించి ఈ విషయం చెప్తున్నాము అంటే ఏం లేదే చెప్తామా అన్న? మాకేం అవసరము?
అట్లా అంటే మొన్నటికి మొన్న ఆరోగ్య శాఖ మెరుగుపడిందంటే దానికి కారణం కేసీఆరే అన్నా. మరి ఆ విషయం ఎందుకు పట్టించుకోరు? ఇదే ఉన్నది ఉన్నట్టు మాట్లాడమంటారు, మాట్లాడితే మీకు ఎక్కడనో కాలుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో ఆరోగ్య శాఖ అత్యద్భుతంగా ఇంప్రూవ్ అయిందంటే కేసీఆర్ వల్లనే. కోవిడ్ ట్రీట్మెంట్ అద్భుతంగా పోయిందంటే కేసీఆర్ వల్లనే అని కూడా నేను చెప్పిన. ఏ సందర్భంలో? గాంధీ హాస్పిటల్లో చనిపోతున్నారు చాలామంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటిది జరగలే. గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఎంతోమంది కోవిడ్ పేషెంట్స్ని బ్రతికించింది గాంధీ హాస్పిటల్. అటువంటి పేరున్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఈ రోజున చాలామంది చనిపోతున్నారు, రోజుకి 400 మంది చనిపోతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎవరు అవునన్నా కాదన్నా గల్లీ గల్లీకి దవాఖానా కానీ పిహెచ్సి సెంటర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి వ్యాక్సినేషన్ల విషయంలో కావచ్చు, కోవిడ్ విషయంలో కావచ్చు, దీన్ని ట్రీట్ చేయడం వల్ల భారతదేశంలోనే ఏ పార్టీ కూడా చేయలేదు. ఆరోగ్య శాఖ మాత్రం కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించిండని చెప్పిన. మరి ఆ పొగిడినప్పుడు మీకేం కనబడవా? ఉన్నది ఉన్నట్టు బరాబర్ మాట్లాడతాం. అది వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి పోయి అడుగు. నా వరకు వస్తే ఉన్నది ఉన్నట్టు మంచిని మంచనే చెప్తా, తప్పు చేస్తే తప్పనే చూపించాలి కూడా. నా వరకు నేను కరెక్ట్గా ఉన్నా.